ద లెజెండరీ డైరెక్టర్, మల్టీ టాలెంటర్. సో ఎస్వి కృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. కేసర్ అయితే మాత్రం నాకు విపరీతంగా నచ్చింది. శివ మల్లల గారు ప్రొడ్యూస్ చేయట్లలో ఆయన ఆయన ఏమైతే క్రీమ్ని పెట్టాలని అనుకున్నారో, అంటే క్రీమ్ టైటిల్ అనుకోండి, అయినప్పటికీ కూడా క్రీమ్ని మాత్రం ఆయన జాయిన్ చేశారు. క్రీమ్లో క్రీమ్ పెట్టారు ఆయన. చిరెడ్డి గారు చెప్పారు అది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ మాత్రం చాలా అద్భుతంగా చేసింది సినిమాలోనే. ఇక రాజీవ్ కనకాల కానీ, లేకపోతే బెనర్జీ గారు కానీ, వీళ్ళందరూ కూడా అదరగొట్టేసారు పట్టుకుని, చాలా బాగా చేశారు. వీళ్ళందరితో పాటు కూడా ఆ సినిమా ఒక మహా అద్భుతంగా తయారైంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. అలాంటి ఒక మంచి సినిమాని మనం రేపు చూడబోతున్నాము. హ్రీమ్ అనేటటువంటి సినిమాని మనం రేపు భవిష్యత్తులో మనం చూడబోతున్నాము. ఎప్పుడు వస్తుంది అని అంటే మరి ఆ డేట్ ఆయనే చెప్పాలి, డేట్ ఆయనే చెప్పాలి, మనకు తెలీదు. సో అలాంటి ఒక మంచి సినిమాని మాత్రం ఆయన ప్రొడ్యూస్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఉంటానండి. థ్యాంక్ యూ. ఎస్వి కృష్ణారెడ్డి గారు అయితే అలానే ఉన్నారు. బేసిక్గా ఆయన చిత్రాల్లో ఆయన హీరోగా కనిపిస్తూ ఉంటారు సార్. ఇన్నేళ్ళకి కూడా మీరు అలానే హీరోలాగే ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. మీ ఇద్దరికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్నాం.